దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న శ్రోతలందరికీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో నూతన సంవత్సరపు శుభాలు బహుమెండుగా కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించి వర్ధిల్లింపజేయునుగాక. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆ గొప్ప కార్యాలు అనుభవించాలంటే ఎలా బ్రతకాలి? ఈ విషయాల్ని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో పాతవి గతించే అనుభవాన్ని కలిగి ఉండాలి. నూతనత్వాన్ని సంతరించుకునే ఆ మనసు కలిగి ఉన్నప్పుడే ఈ నూతన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇహపరమైన ఆశీర్వాదాలు ప్రభు దయచేయటానికి సిద్ధముగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ శ్రేష్టమైన మాటను చాలా స్పష్టంగా ఆయన తెలియచేయటం మనం చూడగలిగాము. కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల పాతవి గతించెను అనగా మన పాత రోత జీవితానికి స్వస్తి చెప్పి నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో ఈ సంవత్సరాన్ని స్వాగతించాలి. వాక్యాన్ని మనం గమనిస్తే, కాగా ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల పాతవి గతించాలి. యాకోబు జీవితము ఈ వాక్యానికి చాలా దగ్గరగా ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. యాకోబు పాతవి గతించే అనుభవాన్ని కలిగి క్రొత్త జీవితాన్ని పొందుకోవటానికి ఆ రాత్రి తను చేసినటువంటి ప్రార్థన తన జీవితాన్నే మార్చివేసింది. బహుశా మన జీవితంలో ఇలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు మనం ధ్యానించగలిగితే యాకోబు జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనమందరము చూడగలుగుతూ ఉంటాం. యాకోబు జీవితము ఆ రాత్రి ఎలా ఉందో మనకు అర్థమైతే తెల్లవారేటప్పటికి ఎలా మార్చబడ్డదో మనం చూడగలుగుతూ ఉంటాం. యాకోబు తన మామ నుండి ఆయన వేరే స్వదేశానికి వెళ్తున్నటువంటి సమయం అది. ముందేమో యాసా ఉన్నాడు అన్న కోపంతో, వెనుకేమో మామ తన తరుముతూ ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసినటువంటి ఆ ప్రార్థనే ఆశీర్వాదానికి కారణమైనట్లు మనం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని మనము ధ్యానించగలిగితే ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాల్ని మనం గమనించగలిగితే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తన కలిగినంతయు పంపివేశను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. యాకోబు మామైనటువంటి లాబాను యాకోబుని తరమట మనం చూస్తూ ఉంటాం. కారణం, యాకోబు తన భార్య అయినటువంటి రాహేలు గృహదేవతని దొంగిలించి తను
యాకోబుతో ప్రయాణం చేయటం. సాధారణంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆనాటి కాలంలో ఈ గృహదేవత ఎవరు యొద్దుంటే వారు ఆస్తికి కర్తలవుతారు. కాబట్టి తన తండ్రి భర్తను మోసం చేశాడని గమనించి తన భర్తను ఆస్తిపరుడిగా చేయటం కొరకు రాహేలు తన తండ్రి యొక్క గృహదేవతని తీసుకొని రావడం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించినటువంటి లాబాను యాకోబు తీసుకుని పోయిన కోపంతో తన తరముట మనం చూస్తూ ఉంటాము. కానీ రాహేలు జీవము కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు చూడలేదు. కేవలం భౌతికంగా ఆశీర్వదించబడటం కొరకు తన తండ్రి యొక్క గృహదేవతను దొంగిలించి తీసుకొని రావటం మనం చూస్తూ ఉంటాం. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చెను. కాబట్టి ప్రయాసపడిన ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు రాకపోతే అది ఎన్నటికీ ఆశీర్వాదము కానే కాదు. రాహేలు జీవితంలో ఈ బాధాకరమైన సంఘటనని మనం చూస్తూ ఉంటాం. చివరికి రాహేలు మరణించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రభు మీద ఆధారపడిన వారు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఈ కారణం చేత తన మామ యాకోబుని తరమటము మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో యబ్బోకు రేవు వారికి మధ్యలో ఉండటం చూస్తూ ఉంటాం. రేవు అద్దరి యాకోబు మామగారు ఉన్నారు. రేవు ఆదరిన తన అన్నైనటువంటి యాసా ఉన్నారు. ముందుకెళ్తే నుయ్యి, వెనుకొస్తే గొయ్యి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిని యాకోబు జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటాం. నిజమే కదా, గతించిన కాలము ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని మనం ఎదుర్కొన్నామేమో, ఇలాంటి కష్టకాలాన్ని అనుభవించేమేమో. ముందుకు వెళ్ళిన సమస్య, వెనుకొచ్చిన సమస్య. ఇలాంటి పరిస్థితిలో కొట్టిమిట్టాడితే యాకోబు ఒంటరిగా నిలిచిపోయాడు. అంత మాత్రమే కాదు, యాకోబు ఆ రాత్రి దేవునితో పెనిగులాడిను. ఆ రాత్రి దేవునితో యాకోబు చేసినటువంటి ప్రార్థన చాలా చాలా శ్రేష్టమైన విషయంగా మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈ మాటల్ని చాలా స్పష్టంగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనము ఈ రీతిగా వ్రాయబడింది. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వను అనెను. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఎవడైనను క్రీస్తేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. ఇక యాకోబు జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే యాకోబు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. చాలామంది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం కోరుకుంటాం, మంచిదే. కానీ మన పాత రోత జీవితాన్ని విడిచిపెడుతున్నామా? ఆ జీవితాన్ని అట్టే అంటి పెట్టుకొని ప్రభువుని ఆశీర్వదించమంటే ప్రభు మన ఆశీర్వదిస్తాడా? జ్ఞాపకం చేసుకుందాం. మొదట మన పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. నూతన జీవితానికి ప్రభు కొరకు ఎదురు చూసి పొందుకోవాలి. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టనని చెప్పినటువంటి యాకోబుకు దేవుడు అడిగిన ప్రశ్న, నీ పేరేమిటి? యాకోబు అంటాడు, అయ్యా నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యాకోబుని ప్రభు ఎందుకు తన పేరు అడిగాడు? ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవునికి మానవుని యొక్క పేరు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. కానీ ప్రభు అడిగే మాట, నీ పేరేంటి? యాకోబు సవినయముగా యథార్థంగా చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, నేను ఒక మోసగాడిని. ఎందుకు ప్రభు ఈ రీతిగా తను ప్రశ్నించారని యోచన చేస్తే, ఇదే యాకోబు భౌతికమైన ఆశీర్వాదం కొరకు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు నద్దకు వెళ్ళి తనకిష్టమైన కూరని వంట చేసి తీసుకుని వెళ్ళి
తండ్రి నన్ను ఆశీర్వదించమనగా అంధత్వం కలిగినటువంటి ఇస్సాకు తను ఆశీర్వదించడానికి ముందుగా ఈ రీతికి అడుగుతాడు ఆయన, అయ్యా నీ స్వరం చూస్తేనేమో యాకోబులో ఉంది, నిన్ను తడిమి చూస్తేనేమో యాసావులాగా ఉన్నావు. యాసావు లాంటి ఆ రోమపు వస్త్రాన్ని ధరించాడు, భౌతికంగా తండ్రిని మోసం చేయగలిగాడు, తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. కానీ సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుణ్ణి మోసం చేయలేని యాకోబు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడును, నన్ను క్షమించయ్యని. ఈ శ్రేష్టమైన సమయంలో, నూతన సంవత్సరంలో ఆశీర్వాదానికి మనం వారసులం కావాలంటే పాతవి గతించే అనుభవాలు అనగా పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములు చేయువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందెను. దేవుని చేత కనికరం పొందాలి అంటే, దేవుని చేత ధన్యుడు అనిపించుకోవాలంటే, ఇహ పరమందు ఆశీర్వాదానికి వారసులం కావాలి అంటే దేవుని ఎదుట మన పాపాలని స్పష్టంగా ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపాన్ని కప్పుకొని ఆశీర్వాదం కోరుకుంటే ప్రయోజనం లేదు. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆశీర్వాదానికి వారసులమవుతాము. ఈ మాట విన్న తర్వాత యాకోబుతో ప్రభు మాట్లాడుతున్న మాట, నువ్వు పోరాడి గెలిచితివి కాబట్టి, నువ్వు పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన పోరాటం చేసావు కాబట్టి నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. యబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థనలో తన పాప స్థితిని ఒప్పుకున్నాడు, సవనీయంగా ప్రభు ఎదుట విడిచిపెట్టాడు. ప్రభు తను ఆశీర్వదించి తన పేరు మార్చాడు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానాలు చాలా శ్రేష్టమైనవి. ప్రభు ఏ ఏ వాగ్దానాలు అయితే మనకి ఇచ్చారో వాటన్నింటినీ మనం స్వతంత్రించుకోవాలి అంటే యాకోబులా ఒంటరిగా ప్రార్థించిన అనుభవం కావాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క ఆశీర్వాదానికి వారసులం కావాలి. ప్రభు యాకోబుతో అన్న మాట చాలా శ్రేష్టమైన మాట. ఆదికాండము 32వ అధ్యాయము 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఈ మాటలు వింటున్నప్పుడు మన జీవితంలో ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు. యాకోబు తన జీవితంలో తన పాత స్థితిని కాగా ఎవడైనను క్రీస్తేసునందు ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను. ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదానికి నిలయం కావాలంటే యాకోబు లాంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థించినప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకొని ప్రభు ఎదుట విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాము, ఆశీర్వాదానికి వారసులమవుతాము. ఈ సంవత్సరము మన తీర్మానం ఏంటి? ఈ సంవత్సరము ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ప్రభు యొక్క దృష్టిలో నూతన సృష్టిగా మలచబడాలి. ప్రభువే మన హృదయాలు మార్చే దేవుడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఇచ్చినటువంటి జీవితాలు నూతనత్వాన్ని సంతరించుకుంటే కాగా క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, ప్రభువునందు ఉన్నవారు నూతన సృష్టిగా మార్చబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఇలాంటి ఆశీర్వాదానికి వారసులు కాకుండా నశించిపోతున్నటువంటి ఆ ప్రజలను మనం చూస్తున్నప్పుడు రక్షించబడినటువంటి మనము భారంతో ప్రభు యొక్క పనిలో ప్రార్థించిన అనుభవం కలిగి ఉండాలి. యాకోబు తన కుటుంబము ఆశీర్వాదానికి వారసులగినట్లు అనేక కుటుంబాలు ప్రభు చేత ఆశీర్వదించబడాలి అంటే ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించిన అనుభవం కలిగి ఉండాలి. ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. గతించిన కాలం గతించింది నాయన, ఈ సంవత్సరం దినానికి ఒక్కరికైనా సువార్త చెప్తాను తండ్రి. సంవత్సరానికి తండ్రి నీ చెంతకి కొంతమందినే నడిపిస్తాను తండ్రి. నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యంతో నింపండి.
భూమి మీద ఆశీర్వాదం అంటే ఏదైనా ఉందంటే నశించిన ఆత్మలు ప్రభువు చెంతకి నడిపించటమే. నువ్వు ఎంత ఆస్తిని సంపాదించిన ప్రభు అడగడు, ఎన్ని ఆత్మలు సంపాదించావని. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే విశ్వాని మిషనరీ పరిచర్యకి వెళ్ళినటువంటి మాలాంటి సేవకులను ఆ గ్రామాలకు పంపించండి. ఆశీర్వాదానికి దూరమై పాపములు కొట్టిమిట్టాడుతున్న ప్రజలకు క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి విశ్వాని మిషనరీ పరిచర్య ద్వారా మంచి దర్శనం కలిగి ఉన్నటువంటి పరిచర్యకు మీ వంతు ప్రార్థించండి. ఒకే ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరము ప్రభువు కొరకు నేను కొన్ని ఆత్మలను సంపాదిస్తాను. ఈ సంవత్సరము ప్రభువు యొక్క పని కొరకు నేను భారం కలిగి ఒక గంట ప్రార్థన చేస్తాను. ఇలాంటి దర్శనం కలిగినటువంటి విశ్వాని పరిచర్య కొరకని ఒంటరిగా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, యాకోబుని దీవించాడు. ఇలాంటి అనుభవం కలిగి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రభువు మనలను కుటుంబాలు దీవిస్తాడు. ఇట్టి శ్రేష్టమైన పరిచర్య కొరకు ఒక గంట ప్రార్థించే యోధులు కావాలి. అంత మాత్రమే కాదు, ఇలా అడవుల్లోకి వెళ్ళి దేవుని ప్రేమ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సేవకుల కొరకు పోషణ అందించినటువంటి పోషకులు కావాలి. వెళ్ళే వారి కొరకు ప్రార్థిస్తే ఎంత ఆశీర్వాదము. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆశీర్వాదానికి వారసులు కావాలి అంటే ఇలాంటి అనుభవాన్ని కలిగి ప్రభువు కొరకు జీవిద్దాం. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు. తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నీవిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే మా పాత రోత జీవితాలు విడిచిపెట్టి నీ కొరకు నాయనా నూతనత్వాన్ని సంతరించుకొని జీవించుటకు సహాయం చేయండి. కాగా క్రీస్తేసునందున్నవాడు నూతన సృష్టి అన్నావు తండ్రి. నీవు మాలో ఉండండి, నీ చిత్తానుసారం మేము జీవించడానికి సహాయం చేయండి. దాని సంవత్సరము కొన్ని ఆత్మలని యొద్దకు సంపాదించే ఆ గొప్ప భాగ్యం మాకు దయచేయమని, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.